హైదరాబాద్ హైదర్ నగర్ డివిజన్ లో జనవాసాల మధ్య రెడీమిక్స్ ప్లాంట్స్ ఏర్పాట్లను నిరసిస్తూ వర్టెక్స్ ప్రీమియో అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణానికి అవసరమైన రెడీమిక్స్ తయారీకి నివాసాల మధ్యనే ప్లాంట్లను ఏర్పాటు వల్ల సమీపంలో ఉన్న వర్టెక్స్ ప్రీమియో నివాసంలోకి దుమ్ము, శబ్ద కాలుష్యం నిరంతరం ఉంటాయని అపార్ట్మెంట్ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాంట్ ఏర్పాట్లతో ఇళ్లలోకి చేరే వ్యర్థాలతో రోగాలు వస్తాయని, ఆరోగ్య సమస్యలు పెరుగుతాయని వాపోయారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ పొల్యూషన్ బోర్డుకు సైతం ఫిర్యాదు చేశామని, అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు. You have heard so far the concerns of our community, the public at large, how this Pranith is subjecting us to the miseries. The first, when they have excavated, the road caved in, and then a lot of people they have vacated there, the flats have gone, and now they have started up with the batching plant over here, tossing up everything into the air, which is not correct. This batching plant, if you allow to continue, it will throw up the particulate matters into the air, which is very dangerous for us, and lung diseases can happen. The people will suffer with the lung diseases, which is very dangerous. ఇక్కడ నైట్ టైం కంటిన్యూగా వర్క్ జరుగుతుందండి. వర్కింగ్ పీపుల్ ఉన్నారు, వాళ్ళకి చాలా డిస్టర్బ్ అవుతున్నారు. నైట్ కూడా నిద్ర లేకపోతే 24 hours ఇదే సౌండ్. ప్లస్ పిల్లలు కూడా 9:30, 9 o'clock కల్లా హార్న్స్, 11, 12 వరకు ఉందామంటే విపరీతమైన డిస్టర్బెన్స్ ఉంది. వీళ్ళు వెళ్ళేసి మా కమ్యూనిటీ వాళ్ళు ఏం చేశారంటే వెళ్ళి ఒకసారి పర్మిషన్ ఉందా లేదా అని చెక్ చేసుకున్నారు. వాళ్ళు పేపర్స్ చూపిస్తా అన్నారు, ఇంతవరకు లేదు. వితౌట్ పర్మిషన్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టారంట. దానివల్ల చాలా ఎయిర్ కూడా పొల్యూట్ అవుతుంది. ఒకసారి పర్మిషన్ వచ్చిన తర్వాత అన్న చూపించిన తర్వాత బిగిన్ చేసుకుంటే బెస్ట్ కదా. వాళ్ళు అంటే ఈజీ భావన ఉన్నట్టుంది, మరి రికమెండేషన్తో మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇలా మాట్లాడకూడకపోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతుంది చూస్తే ఏమనిపిస్తుందంటే ఏదో మేనేజ్ చేసే తీసుకొచ్చారు. ఇన్ కేస్ లేదనుకోండి, లేట్ అయితే ఒక 10 days వెయిట్ చేయండి, పేపర్స్ వచ్చా చూపించండి, అఫీషియల్గా చేసుకోండి. కానీ ఏంటంటే ఈజీ 10 మంది మాట్లాడతారు, ఏమవుతుంది అలా ఉంది. చాలామంది ఇన్వాల్వ్ అయినట్టున్నారు, దానివల్లే కాస్త స్పీడ్. పక్కన నైబర్ టీమ్గా మేము ఎన్నోసార్లు వచ్చాము, మా తరపు నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నోసార్లు మాట్లాడాము. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు పర్మిషన్స్ ఉన్నాయని అన్నారు, కాగితాలు తీసుకొచ్చి చూపిస్తా అన్నారు. తర్వాత మేము అడిగితే పర్మిషన్స్ లేవు సార్, మేము అవి వర్క్ అరౌండ్ చేస్తున్నాము అని చెప్పారు. మళ్ళీ ప్రికాషన్స్ తీసుకుంటా అన్నారు, దాని ముందు షెడ్ వేస్తా అన్నారు. అవి ఏమీ చేయకుండా వర్క్ అనేది స్టార్ట్ అయింది. అలాగే నైట్ పూట కూడా బాగా సౌండ్ వస్తుంది. ఇంతకుముందు మా సోదరులు ఏదైతే చెప్పారో సౌండ్ కూడా బాగా వస్తుంది, దానివల్ల చాలా ఇబ్బందిగా కూడా ఉంది సార్. ఇప్పుడు మీకు ఇంతవరకు మా ఫ్రెండ్ చెప్పింది కాకుండా ఇంతకు ముందు కూడా ఆ పక్కన గాయత్రి నగర్లోని 11 అపార్ట్మెంట్స్ ఈ విషయం మీదే వీళ్ళతోని ఫైట్ చేశారు. ఎందుకంటే రిటైనింగ్ వాల్ కట్టకుండా చాలా డీప్ ఎక్స్కవేషన్ ప్లస్ బాంబింగ్ కూడా చేసినప్పుడు కూడా చాలా పెద్ద ఎత్తున జరిగిన అప్పుడు కూడా ఇలాగే ఎటువంటి చర్యలు తీసుకోకుండా ముందుకెళ్ళారు. కాకపోతే తర్వాత మళ్ళీ ఎంతో ప్రొటెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అదైంది. సార్, మేము వర్టెక్స్ ప్రీమియో రెసిడెంట్స్ పక్కన ప్రణీత్ కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్స్ సెటప్ చేశారు. దానివల్ల కంప్లీట్గా ఎయిర్ పొల్యూట్ అయిపోతుంది. నైబర్స్గా మేము ఉండడం అనేది చాలా కష్టమైపోతుంది. దానికి మేము వెళ్ళి పర్మిషన్స్ ఉన్నాయని అడిగాము. పర్మిషన్స్ లేవు అని వాళ్ళు క్లియర్గా చెప్పారు. పర్మిషన్స్ లేకుండా ఎలా స్టార్ట్ చేస్తారు, మాకు కూడా ఇబ్బంది ఉంటుందనేది మేము అడిగాం. సో వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ లేదు. మేము అడిగిన తర్వాత ఇంకాస్త ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ చేసేశారు. ఆల్రెడీ ప్రీవియస్గా వీళ్ళతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. అనాథరైజ్డ్ కానీ పర్మిషన్స్ లేకుండా ఉన్నప్పుడే ఎక్స్కవేషన్ స్టార్ట్ చేశారు. దానివల్ల లాస్ట్ టైం ఆ పక్కనున్న రోడ్డు కానీ మొత్తం బ్రేక్ అయిపోయి పక్కన ఉన్న నైబర్స్, అక్కడ ఉన్న రెసిడెంట్స్ని అందరూ వెకేట్ చేయమని జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. దానికి వాళ్ళకే రిస్క్ అని చెప్పేసి సింపుల్గా చెప్పేసి అందరూ వెళ్ళిపోయారు. 37 floors, G+37 floors కన్స్ట్రక్ట్ చేస్తున్నారు రెసిడెన్స్ ఏరియాలో. మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చి ఒక పీస్ఫుల్ లైఫ్ ఇక్కడ స్పెండ్ చేద్దాం అనుకున్నప్పుడు కంటిన్యూస్గా ఇలాంటి వర్క్స్ జరుగుతూ కంప్లీట్ ఎయిర్ పొల్యూషన్ అయితే ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. ఎయిర్ పొల్యూషన్ అయినప్పుడు ఎంత ఇబ్బంది ఉంటుందనేది లంగ్స్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కనపడకుండా జరిగిపోయే యాక్టివిటీ. సార్, ఇక్కడ ప్రణీత్ వాళ్ళు కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టారు. సో కాంక్రీట్ బ్యాచింగ్ ప్లాంట్ పెట్టడం అంటే అందరికీ తెలిసిన విషయమే. బోల్డ్ అంత పొల్యూషన్ రైజ్ అవుతుంది. మేము నైబర్ వర్టెక్స్ ప్రీమియోలో ఉంటున్నాము.
ఆల్రెడీ చాలాసార్లు వీళ్ళు పర్మిషన్ లేకుండా చాలా రకాలుగా ట్రై చేశారు. ఓకే, పక్కన బ్రేకేజ్ కూడా రోడ్